పూర్తిగా కొట్టిపారేయట్లేదు కానీ మా నాయకుడి ఉద్దేశం అది కాదు అని కొద్దిగా ఏదో ఏదో అటు ఇటు కాకుండా కొంచెం డైల్యూట్ చేసే ప్రయత్నము. ఇది డ్రామానా లేదా సత్యమూర్తి గారు అంటున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాల? ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో విభేదించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనుగడ సాధించగలడా ఈ భూమి మీద? ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, మా ప్రాంతంలో సంక్రాంతి పండగ వచ్చిందంటే గంగిరెద్దులు ఆడించుకోవడానికి కొంతమంది వచ్చి గంగిరెద్దులు వాళ్ళు వచ్చి అది వాళ్ళ వృత్తి. కానీ ఇప్పుడు 2 రోజుల కిందట ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాము, ఇది అమరావతి అసలు ఇక్కడ కట్టకూడదు, నది గర్భంలో ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈయన తెల్లారి 2 రోజుల తర్వాత ఈయన వచ్చి అట్లా కాదు ఇలాగనే సన్నాయి నొక్కులు అంటారండి, వీటిని సన్నాయి ఊదేవాళ్ళు సన్నాయి నొక్కులు అని అంటారు. ఆ విధంగా నొక్కుతున్నాడు. అసలు ఈ సజ్జల ఎవరండి? ఇతను ఏమన్నా కనీసం ఒక వార్డు నంబర్గా అన్నా గెలిచాడా? ఇతను ఆంధ్ర రాష్ట్రంలో ఒక వార్డు నంబర్గా చెల్లనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చి ఈ రోజు మాట్లాడటం ఏంటి, సలహాలు ఇవ్వటం ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి కింద సలహాలు ఇవ్వటానికి ఆయన ప్రభుత్వంలో నిన్ను సలహాదారుడిగా పెట్టుకున్నారు. ఆ రోజు నువ్వు సలహాలు ఇచ్చావు 3 రాజధానులని, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ సంకనాగిపోయింది. ఈ రోజు నిన్ను ఎవడొచ్చి అడిగాడు నిన్ను ఈ సలహాలు చెప్పమని? ఈ రోజు నిన్ను వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి నీకు లెక్కలు చెప్పాలా? మీకు లెక్కలు చెప్పాల్సినటువంటి పని ఏంటి అంటే, అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది, స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు అవుతుందని నీకు లెక్కలు చెప్పాలి. ఆ లెక్కల సంగతి ఏంటో తేలుద్దాం. అసలు వీళ్ళు లెక్కలు అడిగేది ఏంటి కానీ వీళ్ళు లెక్కలు అడిగే సీన్ వీళ్ళకుందా, అడగొచ్చా అడగకూడదా, ఆ లెక్కల సంగతి ఏంటో చూద్దాము. దాంట్లోకి వెళ్లే ముందు అసలు ఈ డ్యూయల్ టోన్ ఏంటి, ఈ ద్వంద్వ ప్రమాణాలు, లేకపోతే ఒకళ్ళేమో పొట్టలో కడుపులో పొడిస్తే ఇంకొకళ్ళు వచ్చేసి గాయానికి ఏదో ఆయింట్మెంట్ రాసినట్టు రాయడం. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, మీకేం అర్థం అవుతుంది వీళ్ళిద్దరి మాటల వైరుధ్యాల మీద? వైరుధ్యమే కాదు, పూర్తిగా వైరుధ్యం అని కూడా అనలేని దాన్ని. కాకపోతే ఏంటంటే ఏదంటారే, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పు దెబ్బ కొట్టేవాళ్ళు కొందరు ఉంటారు, మంచి పట్టు వస్త్రంలో పెట్టి కొట్టేది ఇంకొక రకంగా ఉంటుంది. మనం అంటాం కదా ముక్మల్ క్లాత్లో పెట్టి కొట్టినట్టు ఏదో అంటారు, అట్లా ఆ టైపులో ఉన్నట్టు అనిపిస్తోందా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా నిజంగానే అమరావతి మీద, అమరావతి ప్రాంత రైతుల మీద ఏమన్నా ప్రేమ పుట్టుకొచ్చిందా? సార్ ఓకే ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి తోటి ప్యానలిస్టులకి నమస్కారాలు సార్. నాకు తెలిసి సత్యమూర్తి గారు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి